హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్ దెబ్బకు మైక్ విసిరి వెళ్ళిపోయిన హోమ్ మినిస్టర్ అనిత పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే వంగలపూడి అనిత ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు, వైసీపీపై ఒంటికాలుపై లేచేవారు. ఈ ఎన్నికల్లో ఆమె ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. అదృష్టం కలిసొచ్చి ఆమెకు ఏపీ హోంమంత్రి అయితే అయ్యారు. మంత్రి మంత్రిత్వ శాఖల బాధ్యత కంటే వైసీపీని రాజకీయంగా టార్గెట్ చేయడానికే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా 11 సీట్లకే పడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆమెకు అలసయ్యారు. జగన్ గురించి ఆమె మాట్లాడాల్సి వస్తే మాజీ ముఖ్యమంత్రి అని మర్చిపోతూ ఉంటారావిడ. పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఆమె నిత్యం వెటకరిస్తూ ఉంటారు. జగన్‌ను ఎంత వెటకరిస్తే అంతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడైన రాష్ట్ర రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మెప్పు పొందవచ్చు అని బహుశా ఆమె ఆశపడి ఉండొచ్చు అనేది అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్‌ను అవహేళన చేసేందుకు పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధిస్తూ ఆనందం పొందుతూ ఉంటారు. ఇదే సందర్భంలో ఆ మాట విన్నప్పుడల్లా ముళ్ళ కర్రతో గుచ్చినట్టు ఉంటుందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. అనిత శృతి మించిన వ్యంగ్యం వైసీపీలో కసి పెంచుతోంది. తమకు ఓ రోజు వస్తుందని, ఆ రోజు జగన్ ఎవరో అనితకు బాగా తెలియచెప్తామని వైసీపీ నాయకులు ఆగ్రహంతో చెప్తూ ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లి ఫార్మా బాధితుల్ని పర్ పరామర్శించడానికి వస్తే సీఎం, మంత్రులకు భయం ఎందుకు అనైతే వాళ్ళు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు.